హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జేఈ మెయిన్స్ 2026 సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అనమాట. జనవరిలో జరగాల్సిన ఏదైతే సెక్షన్ 1 సంబంధించి మనకి జనవరి 21 జరగాల్సిన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఆ ఎగ్జామ్స్ అయితే పోస్ట్పోన్ అయినట్టు అఫీషియల్గా మనకైతే ఎన్టీఏ నుంచి ఒక అప్డేట్ రావడం కూడా అయితే జరిగింది. వీటన్నిటి గురించి నేను ఒక ఇన్ఫర్మేషన్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి ఎగ్జామ్ పోస్ట్పోన్ అయినాయా లేవా, అసలు ఏంటి అని చెప్పేసి మీ అందరికైతే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు అంతకన్నా ముందు మీరు ఏం చేస్తారంటే ఇలాంటి అప్డేట్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అని ఉంటుంది. మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయితే ప్రతి ఒక్క అప్డేట్ని అయితే ఆ గ్రూప్లో ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. మీరు ఆ గ్రూప్ నుంచి డైరెక్ట్గా వెళ్ళైతే చెక్ చేసుకోవచ్చు. అసలు ఈ ఎగ్జామ్ సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ కూడా, తర్వాత మీకు ఎంసెట్ రిలేటెడ్ కావచ్చు, అలానే ఇక్కడ జేఈ మెయిన్స్ అడ్వాన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి నేనైతే అప్డేట్స్ అయితే ఆ గ్రూప్లో ఇస్తానన్నమాట. అయితే ఇక్కడ అఫీషియల్గా మనకైతే వెబ్సైట్ ఏదైతే ఉందో వెబ్సైట్ అయితే లాగిన్ అవ్వట్లేదు అనమాట. చాలామంది సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ అనేవి రావాలి, కానీ ఇప్పటివరకు మనకి ఎన్టీఏ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. ఆ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అయితే రాలేదన్నమాట. సో దానివల్ల చాలా వరకు స్టూడెంట్స్ మెసేజ్ చేస్తున్నారు, అన్న ఎగ్జామ్స్ ఏమైనా పోస్ట్పోన్ అయినాయి అని చెప్పేసి. అయితే మీ అందరికి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఏంటంటే, మనకి ఆల్రెడీ నేను అఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి లాగిన్ చేసి అయితే చెక్ చేశాను. మనకి ఇప్పటివరకు అయితే లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అవ్వలేదన్నమాట. ఒకవేళ లాగిన్ పేజ్ ఓపెన్ అయినట్టయితే ఖచ్చితంగా నేను అప్డేట్ కూడా మీకు ఇస్తాను. సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ కోసం మనకి ఇంకా అవుట్ అవ్వలేదన్నమాట. వాటి కోసమే ఆ సర్వర్ అనేది బిజీ ఉంది కాబట్టి ఇంకా మనకి సైట్ అయితే ఓపెన్ అవ్వలేదు. ఆ ఎగ్జామ్ పోస్ట్పోన్ విషయంలో మీకు చెప్పాల్సిన క్లారిటీ ఏంటంటే, దాని గురించి ఎలాంటి అప్డేట్ అయితే లేదు. చాలా వరకు అయితే పోస్ట్పోన్ అయినాయి అని చెప్పేసి మెసేజ్ చేస్తున్నారు. దాని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే నేను ముందుగానే మన టెలిగ్రామ్ గ్రూప్లో అందజేస్తాను. మీరు అక్కడి నుంచి వెళ్ళి డైరెక్ట్గా అయితే చెక్ చేసుకోవచ్చు. సిటీ ఇంటిమేషన్ సంబంధించి మీకు అక్కడ కేవలం సిటీ ఇంటిమేషన్లో మీకు ఎగ్జామ్ డేట్ అనేది ఇస్తారు. మళ్ళీ అది మార్నింగ్ షిఫ్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అనేది దాని గురించి కూడా ఇవ్వరు. మీకు ఎగ్జామ్ డేటు, అక్కడ మీ యొక్క డీటెయిల్స్, మీ అప్లికేషన్ నెంబరు అవి వరకే ఇస్తారు. మీరు అవి చెక్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ మనకు అడ్మిట్ కార్డు వచ్చినప్పుడు అడ్మిట్ కార్డులో మీకు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఏ షిఫ్ట్ పడుతుంది, ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ అని మీకు ఆ సిటీ ఇంటిమేషన్ అడ్మిట్ కార్డులో అయితే తెలుస్తుంది. కానీ ఈ సిటీ ఇంటిమేషన్లో అయితే మీకు తెలియదు అనమాట. ఓకేనా? ఏమైనా అప్డేట్స్ వస్తే అందిస్తాను, మీరేం వరీ కానవసరం లేదు.